తెలంగాణ వార్త దేశ ప్రధానికి ప్రమాదం అధిష్టానం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త దేశ ప్రధానికి ప్రమాదం. ఇక ఏం జరిగిందంటే బీహార్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి 22 ఏళ్ల అమాన్ తివారీతో పాటు మరో ఇద్దరు పోలీసులు అరెస్ట్ అయితే చేశారు ఇద్దరిని. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మొత్తం ఘటనపైన సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని డీజీపీ తెలిపారు. అతనిపైన గతంలో ఒక కేసు ఉన్నట్లు సమాచారం అందింది. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుంది. ఆ యువకుడి అసలు ఉద్దేశం ఏమిటి కూడా నిర్ధారిస్తున్నామని డీజీపీ తెలిపారు. ఈ కుట్ర కోసం అమన్ తివారీ అమెరికా గూఢచార సంస్థ అయినటువంటి సిఐఏకు ఒక ప్రతిపాదన పంపించి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్టు దర్యాప్తు అయితే వెల్లడైంది. ఆ కుట్రను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరారు. ఆ సమాచారం అందిన వెంటనే నిఘా సంస్థలు స్థానిక పోలీసులు అప్రమత్తం చేశారు. ఇక విషయాన్ని జాతీయ భద్రతపరమైన ఆందోళనగా పరిగణిస్తున్నారు. మొత్తం నెట్వర్క్ పైన దర్యాప్తు జరుగుతుంది. పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక అందిన నిఘా సమాచారం మేరకు బక్సర్ దుమ్రాన్ పోలీసులు సంయుక్త బృందం రంగంలోకి దిగింది. బక్సర్ జిల్లాలోని అమన్ తివారీ ఇంటిపై దాడి చేసి అతడిని అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణలో వివరాలు వెల్లడి కావచ్చు అని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. నిందితులందరినీ నిఘా విభాగం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోదాల సమయంలో అమన్ గది నుంచి ఒక ల్యాప్టాప్తో పాటు పలు ఎలక్ట్రిక్ పరికరాలు కూడా లభ్యమయ్యాయని పోలీసులు అయితే తెలిపారు. ఈ పరికరాలు సాంకేతిక పరిశీలిస్తున్నారు. ఇవి ముఖ్యమైన ఆధారాలు అందించగలవని పోలీసులు అయితే భావిస్తున్నారు. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్నందున గదిని సీల్ చేశారు. ఇక అమన్ ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. అమన్ తివారీకి నేర చరిత్ర ఉందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. 2022లో అతను కోల్కతా విమానాశ్రయాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నాడు. ఆ సమయంలో అతను విదేశీ పరిచయస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు. అయితే కోల్కతా పోలీసులు అతన్ని సకాలంలో అరెస్ట్ చేశారు. అతను మైనర్ కావడం వల్ల తీవ్రమైన చర్యల నుండి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అమన్ తివారీ కుటుంబం ఆర్థికంగా మధ్యతరగతిగా చెందింది. అతని తండ్రి గణేష్ తివారీ ధార్మిక కర్మకాండాలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమన్ స్థానిక పాఠశాలలు, కళాశాలలు చదువుకున్నాడు. పెద్దగా ఉన్నత చదువులు అవ్వలేదు. కానీ అతను ఇంటర్నెట్లో చాలా చురుగ్గా ఉండేవారని పోలీసులు తెలిపారు. ఎక్కువ డబ్బులు సంపాదించిన కోరికతో అతను ఈ కుట్ర పని ఉండవచ్చని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అతడు ఒంటరిగా ఈ పని చేశాడా లేక పెద్ద నెట్వర్క్లో భాగమా అని చెప్పేసి నిర్ధారించుకోవడానికి పోలీసులు నిఘా సంస్థలు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అంతర్జాతీయ సంబంధాలపైన కూడా విచారణ కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఘటనలో దేశవ్యాప్తంగా కలకలం రేపిందనమాట.